సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు దేవుడు అనుదినము మనకు అనుగ్రహిస్తుండగా, మన జీవిత అనుభవాల్లో, మన జీవిత ప్రయాణాల్లో ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహించబడాలని, ఆయన మార్గములో మనం పయనించాలని ఆయన కోరుతున్నాడు. ఆ కోరిక మనలో కూడా కలిగి ఉండాలి. అనేకమైన ఆశలు, ఆసక్తులు మనకుంటాయి, కానీ వాటన్నిటి వెనుక దేవుని ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞను అనుసరించినప్పుడు క్షేమం మన వెంటే ఎల్లవేళలా ఉంటుంది. రండి, మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశమును బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి ప్రభా ఒక్కొక్క దినము ఒక్కొక్క మాటను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆ మాట వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని మీరు మాకు వినిపిస్తూ, ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ, నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మరొక దినం ప్రభా నీ వైపు తేరి చూస్తుండగా, మా నుంచి మీరు ఏ ప్రవర్తన కోరుతున్నారో దానికి అనుగుణమైన వాక్యాన్ని, ఉపదేశాన్ని మీరే వినిపించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, అతని చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగచేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. స్నేహితులారా, ఈ వాక్య భాగాన్ని అనగా ఈ సమాధానము, సొలొమోను అనే పేరు అనే విషయాన్ని మొన్నటి దినం మనం ధ్యానం చేశాం. మరి ఎందుకు దేవుడు ఈ సొలొమోను అనే పేరు పెట్టారు? ఆ సొలొమోను అంటే షాలోమ్, సమాధానము. అదే రీతిగా దేవుడు యదిజ్య అనే ఆ పేరును కూడా, ఆ టైటిల్ కూడా ఇవ్వడం, ఈ విషయాన్ని మనం 2 దినాల క్రితం మనం ధ్యానం చేశాం. కాబట్టి ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేయదలుచుకోలేదు. కానీ దావీదు తన తర్వాత దేవుని కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన ఆ కుమారుడు గురించి దేవుడు ఏమి చెప్పాడో, ఆ చెప్పినది ఏ రీతిగా నెరవేర్చబడుతుందో ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, అది నెరవేర్చబడటానికి ఏం చేయాలో ఆ విషయాన్ని దావీదు కుమారునికి ఒకటే చెప్పండి ఉపదేశిస్తున్నాడు. ఒక కుమారుని కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఒక తల్లిగా ఒక తండ్రిగా మరి గోరుముద్దలు తినిపిస్తూ, మరి నైతిక అంశాలు బోధిస్తూ ఉంటారు కదండి. ఇది తప్పు నాయన, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తుంటారు కదా. మరి అదే రీతిగా కొన్నిసార్లు ఆ మరణ పడకలో ఉన్నప్పుడు, తన బిడ్డలు ఆ మంచము చుట్టూ ఉన్నప్పుడు, ఆ బిడ్డల యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క జీవిత శైలిని బాగా ఎరిగిన తండ్రి కానీ తల్లి కానీ ఆ చివరి దినాల్లో వారికి చెప్పే కొన్ని సూచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎందుకంటే వారి జీవితాన్ని చదివి ఉంటారు వీరు, తల్లి కానీ తండ్రి కానీ. కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని ఉపదేశాలు చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ దావీదు చివరి దినాల్లో చెప్పిన త్వరపడుతూ చెబుతున్న మాటలు. ఇన్ హిస్ లాస్ట్ డేస్ హి హస్ లాట్ టు డూ, లాట్ టు స్పీక్. కాబట్టి ఆ చివరి దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఒక కుమారుడు అనే మాట వాడబడింది. అనగా చాలామంది కుమారులు మనకు తెలుసు. వారిలో అబ్షాలోము ఉన్నాడు, అమ్మోను ఉన్నాడు, అబినాదాబు ఉన్నాడు, చాలామంది. సో దే ఆర్ గాన్. సో కాబట్టి నీకు పుట్టబో ఒక కుమారుడు,
సో ప్రొఫెటికల్గా ఆలోచిస్తే నీడ్ నాట్ బి సాల్మన్. ప్రొఫెటికల్గా ఆలోచిస్తే ఆ సమాధానకర్తకు అధిపతి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆ దావీదు వంశం నుంచి, దావీదు గోత్రం నుంచి వచ్చాడు. ప్రవచనాత్మకంగా మనం ఆలోచిస్తే ఈ సమాధానకర్త యేసయ్య. కానీ ఈ కాంటెక్స్ట్లోకి మనము అనగా ప్రొఫెటికల్గా కాకుండా కాంటెక్స్ట్లోకి మనం కొనసాగుతున్నాం కాబట్టి కాంటెక్స్ట్లో మనం గమనిస్తే అతడు సమాధానకర్తగా ఉంటాడు. ఎందుకు అనంటే చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగచేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడను. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతిని దయచేయుదును. అతని దినములలో, ఇది దేవుడు దావీదుకు చెప్పిన మాట. దేవుడు దావీదుకు చెప్పిన మాట. అతని దినముల్లో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతిని కలుగును. నేను మరలా చెప్తున్నాను, ప్రొఫెటికల్గా వేరే ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. కానీ కాంటెక్చువల్గా నేను మాట్లాడితే, ఆ సొలొమోను గురించి మాట్లాడితే, దావీదు యుద్ధములు జరిగించాడు, మరి అధికంగా రక్తాన్ని ఒలికించాడు. ఎందుకంటే చుట్టుపక్కల శత్రు సైన్యాన్ని అతడు పారద్రోలవలసి వచ్చింది. కాబట్టి రాజ్యాన్ని స్థిరపరచబడడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా దావీదు చేశాడు. కాబట్టి దావీదు తదుపరి వచ్చే ఆ సొలొమోను కాలానికి శత్రువులు దూరమయ్యారు, కనుమరుగయ్యారని చెప్పను. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో వారు చాలాసార్లు దండెత్తి వచ్చారు. కానీ దావీదు కాలంలో వారందరూ దూరపరచబడ్డారు. యుద్ధాలు చేసి వారందరినీ దూరంగా పారదోలాడు. కాబట్టి అసమాధానము కలిగించేవారు కానీ, దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోవటానికి ప్రలోభ పెట్టే విగ్రహారాధిక వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ, ప్రభావాలు కానీ, ప్రభుత్వాలు కానీ, వీటన్నింటినీ కూడా దావీదు దూరపరిచాడు. కాబట్టి అతనికి సొలొమోను అని పెడతారు. అనగా ఆయన షాలోము, ఆయన ద్వారా సమాధానం కలుగుతుంది. కాబట్టి నీ కుమారుని కాలంలో, దేవుడు దావీదుకు చెప్తున్న మాట, నీ కుమారుని కాలంలో ఇశ్రాయేలుకు సమాధానం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. సమాధానం ఉంటుంది, విశ్రాంతి అనగా నెమ్మది ఉంటుంది. క్వైట్నెస్ అనే మాట వాడబడింది ఇంగ్లీష్ భాషలో. క్వైట్నెస్, హాయిగా ఉన్నారు, హాయిగా ఉంటారు. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి అభద్రత లేకుండా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భావన లేకుండా చాలా హాయిగా ఉంటారు నీ కుమారుని కాలంలో. అనగా అటువంటి ఎన్విరాన్మెంట్లో ఆలయం నిర్మించబడుతుంది. అటువంటి ఎన్విరాన్మెంట్లో ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో ఆ గాజా ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆ యుద్ధాలు మనం గమనిస్తే, సో దేవుని ఆ మందిరం ఉన్న ఆ ప్రదేశం కొరకు జరుగుతున్న యుద్ధాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వాక్యానికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏమాత్రము పోలిక పొందిక లేవు. బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ ద సిటీ ఆఫ్ పీస్, యెరూషలేము అంటే సమాధాన పట్టణము. సమాధాన పట్టణాన్ని నిర్మించక ముందు సమాధానాన్ని నిర్మించబడాలి. సమాధాన పట్టణాన్ని నిర్మించక ముందు సమాధానం కావాలి. సమాధానం లేకుండా యుద్ధాల ద్వారా సమాధాన పట్టణాన్ని, ఆ పట్టణంలో దేవుని మందిరాన్ని, ఆ దేవుని మందిరంలో ఆ దేవుణ్ణి నివసింపచేసే అనుభవాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ మస్ట్ బి పీస్. ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త. దేవుడు ఉన్న చోట శాంతి సమాధానాలు ఉంటాయి. దేవుడు వాగ్దానం చేసిందే శాంతిని. కాబట్టి అభద్రత మధ్య, భయము, ఆందోళన మధ్య, ఇబ్బందుల మధ్య, కష్టాల మధ్య, కలహాల మధ్య కొనసాగుతూ ఆ సమాధానాన్ని ఏ రీతిగా మనం ఆస్వాదించగలము? మా కుటుంబంలో సమాధానం ఉందని ఎలా చెప్పగలం చెప్పండి? నేటి కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబం అనే భావన కలిగింది కాబట్టి, మాట వచ్చింది కాబట్టి, కుటుంబ వ్యవస్థలో చాలా కుటుంబాల్లో సమాధానం ఉందా చెప్పండి? కుటుంబ సభ్యుల మధ్య సమాధానం ఉందా? ఆర్థిక అంశాల మధ్య, ఆలోచనల మధ్య, ఆశల మధ్య, అవకాశాల మధ్య, ప్రతి విషయంలో కూడా కాంపిటీషన్, పోరాటాలు, పోటీ. నాకు అది కావాలంటే వద్దు, ఇది వద్దు, ఇది కావాలి. సో ఆ
చాలా భిన్నత్వపు అనుభవాల మధ్య నేటి కుటుంబ వ్యవస్థ, మరి అదే రీతిగా నేటి సంఘ వ్యవస్థ. సంఘంలో కూడా చాలామంది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలన్నీ తీసుకుని వచ్చి ఇలా ఉంటే బాగుండు అని చెప్పడమే కాకుండా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే నా మాట చెల్లుబడి కావడం లేదు నా భావన, ఇలాగే ఉండాలి. సో నాకు మాత్రమే కాదు కదా, అక్కడ ఉన్న వారందరికీ కూడా అది ఒక ఆరాధన కేంద్రం, ఒక ప్రార్థనా స్థలం. అందరూ మరి దేవుని ఆరాధించగలిగిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్స్. కాబట్టి బిఫోర్ బిల్డింగ్ ఎ టెంపుల్ ఆర్ బిఫోర్ బిల్డింగ్ ఎ సిటీ ఆఫ్ పీస్, ఎ పీస్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ దేర్. ఆ సమాధాన పట్టణం అని పేరు పెట్టబడిన యెరూషలేములో సమాధానకర్తకు అధిపతిగా దేవుని మందిరాన్ని నిర్మించక ముందు ప్రజల్లో సమాధానం కావాలి, ప్రజల్లో సమాధానం కావాలి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, అతని దినములలో, అనగా నీ దినములలో యుద్ధాలున్నాయి, నీ దినాల్లో రక్తాలు ఒలికించావు, నీ దినాల్లో నీ కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి, నీ ఇంటి నిండా సమస్యలు పెట్టుకొని నువ్వేమీ దేవునికి ఆ మందిరం నిర్మించగలవు కాదు. అతని దినములు అనగా నీకు పుట్టబో ఆ సంతతిలో ఒకడు సమాధానకర్తగా ఉంటాడు, అందరూ కాదు, ఒకడు సమాధానకర్తగా ఉంటాడు. అతని దినములలో ఇశ్రాయేలులకు మరి విశ్రాంతి కలుగుతుంది, అదే రీతిగా సమాధానం కలుగుతుంది. సమాధానము విశ్రాంతి. విశ్రాంతి అంటే హాయిగా ఉండడం, నెమ్మదిగా ఉండడం, క్వైట్నెస్గా ఉండడం, హాయిగా, ఇంకే సమస్యలు లేవనే భావన, ఆ క్వైట్నెస్ కావాలి. మరి ఆ మాట కొనసాగింపుగా, అతడు నా మందిరమును, నా నామమును ఒక మందిరం కట్టించును, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనం నిత్యము స్థిరపరచుదును, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. సో నీవు నా కుమారుడివి బయాలజికల్గా, కానీ దేవుడు ఏమనంటే అతడు నా కుమారుడు అన్నాడు. నేను నీకు తండ్రిని, కానీ దేవుడు ఏమనంటే నేను అతనికి తండ్రిగా ఉంటాను. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉంటాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్ అండి. సో కుమారుని పిలిచి, నేను కాదు, దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు, నీవు నాకు కాదు, నా దేవునికి కుమారునివి. ఒక మాటలో చెప్పాలంటే, నా తల్లి నా తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా బాధల్లో, నా బలహీనతల్లో, నా ఇబ్బందుల్లో మరి శాశ్వత కాలం ఉండేవారు కాదు. సో ఆల్సో రేపటి కాలంలో నేను ఉండను నా బిడ్డలకు. సో మా గడి ఆసనమైనప్పుడు మనం పోతాం. సో ఆ క్రమంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు, కానీ విడవని ఎడబాయని కృపగలిగిన దేవుడు ఆయన తండ్రిగా ఉంటాడంటే అంతకు మించిన భాగ్యం, అంతకు మించిన ధన్యత. సో ఆయనకు కుమారులుగా, ఆయనకు కుమార్తెలుగా నీవు నేను పిలువబడుతున్నామంటే అంతకు మించిన ఇమేజ్ కానీ, టైటిల్ కానీ, పిలుపు కానీ. సో వీఆర్ given a privilege of his sons and daughters. అదే కదండి రోమపత్రిక 8వ అధ్యాయం చెప్తాడు, క్రీస్తుతోటి సమాన వారసులమని, ఆ పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని పిలవటానికి ఆ క్రీస్తు మనకు అవకాశం ఇచ్చాడని. అందుకే మేము ఎలా ప్రార్థించాలి అని ఆ తండ్రిని అనగా యేసయ్యని అడిగినప్పుడు ఆ యేసయ్య నేర్పించిన ప్రార్థనలు మొదటి మాట, పరలోకమందున మా తండ్రి. So he is not just our God, he is our parent. How beautiful it is. ఆయన నాకు తండ్రి అండి, నా తల్లి అండి. నా కష్టాల్లో కానీ, నా శ్రమలో కానీ, నా బాధలో కానీ నేను ఉన్నానని చెప్పేవాడు మాత్రమే కాదు, ఆ సమస్యలోంచి నన్ను విడిపించే దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు. మై ఫాదర్, మై పేరెంట్ ఈస్ విత్ మీ. In all times, in all trials, in all temptations.
ఇన్ ఆల్ సీజన్స్, ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ యెహోవా నీకు తోడుగా ఉంటాడు. సో యూ విల్ బీ ఏ పీస్ మేకర్. ఎట్ ద సేమ్ టైం నీ కాలములో ఇశ్రాయేలుకు సమాధానము, విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి నీ కాలములో దేవుడు అనగా శాంతి స్థాపకుడైన దేవునికి నీవు మందిరము కడతావని నాకు దేవుడు సెలవిచ్చాడు. ఆ మందిర నిర్మాణానికి దేవుడు నిన్ను ఎన్నుకొని నిన్ను తన కుమారుడు అన్నాడు, తాను నీకు తండ్రి అన్నాడు. ఆ చివరి గడిలో ఆ పడక మీద ఉండి ఆ ఒక తండ్రిగా తన కుమారుని బాధ్యత, తన కుమారుని భవిష్యత్తు పరలోకపు తండ్రి చేతికి అప్పగిస్తున్న అనుభవాన్ని ఒక్కసారి చిత్రీకరించుకుందాం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చాలామంది తల్లిదండ్రులకు మేము వెళ్ళిపోయిన తర్వాత మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా బిడ్డల పరిస్థితి ఏంటంటూ వారి కొరకు ఏమేమో సిద్ధం చేయాలని, ఆస్తులు సమకూర్చాలి, ఇల్లు కట్టించాలి, అది చేయాలి, ఇది చేయాలి ప్రయాసపడుతూ తాము మరి కొవ్వొత్తు వలె కరిగిపోతూ ఉంటారు బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు. చాలామంది బిడ్డలకు ఆ ధ్యాస ఉండదనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ వారి కరిగిపోకముందే వారికి కర్త అయిన ఆ దేవుణ్ణి వారికి ఇచ్చినప్పుడు, ఒక తండ్రిగా నీవు వెడలిపోయిన తర్వాత, ఒక తల్లిగా నీవు వెడలిపోయిన తర్వాత ఆ పరలోకపు తండ్రి ఆ బాధ్యత స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనే స్వయంగా సొలొమోను గురించి దావీదుతో చెప్పిన మాట, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. కాబట్టి ఆ మాట చెప్పిన ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సో నీవు యెహోవా నామ ఘనత కొరకు మందిరం నిర్మిస్తావు. చాలా చక్కని భావన, ఒక ఆసక్తి, ఆశతో కలిగిన భావన. ఒక తండ్రి ఒక కుమారుడికి అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి ఉండదు. ఆస్తులు కరిగిపోతారేమో, ఆత్మీయులు పారిపోతారేమో, కానీ ఆత్మదేవుడు ఎప్పుడు కూడా నిన్ను తన కౌగిల్లో భద్రపరచడానికి నిరీక్షిస్తుంటాడు. ఒక తండ్రిగా, తల్లిగా లాలించును అంటూ పాట పాడతారు కదండి, అటువంటి ఆ భావన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఆనాడు దావీదు ద్వారా సొలొమోను విషయంలో చెప్పిన మాటలు ఈనాడు ఆ లేఖనాలోంచి నీ గురించి, నా గురించి చెప్తున్న ఆ మాటలు వ్యక్తిగతంగా మనం అన్వయించుకుంటూ దేవుని కొరకు మనం ఏమి చేయాలి అనే అంశం పట్ల మన దృష్టిని, దృక్పథాన్ని ఉంచగలిగితే మనం ఏం చేయాలో చెప్తాడు. అది చేయటానికి చేయూతను ఆయన ఇస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అటువంటి కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. నీ దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు అనేక అంశాలు మీరు బోధిస్తున్నారు, ప్రభాస్తుతులు చెల్లిస్తూ. మరి దావీదుకు చెప్పిన మాటలు, సొలొమోనుకు తండ్రిగా ఉంటారని, సొలొమోను నా కుమారుడుగా ఉంటారని, అతని కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సమాధానాన్ని, విశ్రాంతిని పొందుతారని, అతడు నా నామ ఘనత వరకు మందిరం నిర్మిస్తాడని, అతనికి నేను తోడుగా ఉంటానని చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో కూడా ప్రభా, మాకు తండ్రిగా, మాకు తల్లిగా, మాకు తోడుగా నీవు సదాకాలము మాలో ఉండమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వారి వాక్య జీవిత సాక్ష్యాలకు, సాదృశ్యాలకు సదా తోడేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.